అది మామూలు విషయం కాదు. అది ఒక కేసీఆర్ తోటే సాధ్యమైతే తప్ప లక్షలాది మంది 169 ఎకరాల సభాస్థలి అంటే మీరు అంచనా వేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కేసీఆర్ అభిమానిగా వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? పిచ్చి పిచ్చి మాటలు, పని శాతగానోడు మస్తుగా మాట్లాడుతాడన్న. కేసీఆర్ బయటికి రాలేందే మల్లన్న సాగర్ అయిందా, రంగనాయకుల సాగర్ అయిందా, కొండపోషమ్మ సాగర్ అయిందా? ఇలా పంట చెల్లకి ఎక్కడికి వేస్తున్నాయన్న నీళ్ళు. ఈసారి పంటలు ఎండబెట్టాలి, కాళేశ్వరం కూలిపోయింది అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం అన్న. ఎందుకంటే ఒక మంత్రి కానొస్తుంటాడు సీఎం అయిందంటే ఏడ తెలుస్తుంది అన్న. రేపు జరగబోయే 27వ సభే రేపు కేసీఆర్ గారి మళ్ళీ గెలుపుకు నాంది అనే విషయాన్ని ఇది ప్రత్యక్షంగా ప్రశ్న అడిగిన. ఈరోజు ఉదాహరణకి వాళ్ళు డ్రోన్లు పెట్టుకొని కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిమ్మ తిరిగిపోయే టైం. తులం బంగారం ముచ్చట దేవుడెరుగు. అన్ని కల్లబొల్లి మాటలు, కల్లబొల్లి కథలు. ఏ ఒక్క వర్గము కాంగ్రెస్ ప్రభుత్వంలో హ్యాపీగా లేదు. ఇక్కడ రైతుకు నీళ్లు పంట పొల దేవాదాల నుంచి వచ్చినాయని చెప్పి స్వయంగా ఆ కాంగ్రెస్ అన్న బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంలో బీజేపీ పని అయిపోయిందా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందా అనేది వాళ్ళే తెలుసుకుంటారు. ఇది రైతుల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. ఈ భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఏదన్నా ఉన్నది అనంటే అది తెలంగాణ రాష్ట్రం. తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అనంటే ఆయన కేసీఆర్, దేశ్కి నేత. భయపడడానికి ఎవరు లేరు, భయపడతలేరు.